48 గంటలకు ఒకరు అవినీతి కేసుల్లో చిక్కుకుంటున్నారని ఏసీబీకి పట్టుబడుతున్నాడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రచురించారు సార్. 48 గంటలకు ఒక అధికారి పట్టుబడుతున్నట్టుగా ప్రచురించారు. అంటే శివబాలకృష్ణ తర్వాత పట్టుబడ్డ వాళ్ళు ఏదో చిన్న చిత్తకాలు రాదు, వాళ్ళ దగ్గర వెళ్ళే ఆస్తులు, వాళ్ళ దగ్గర కోట్ల కొద్ది దగ్గర ఆస్తులు, కొంతమంది కక్కుర్తి వాళ్ళు లంచాలు తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత పట్టుబడ్డారు, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సదరు ఆఫీసర్ కానీ సదరు ఉద్యోగి ఇంట్లో సోదాలు చేసినప్పుడు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తాయి. ఏసీబీ వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. ఇదే కదా ఎంతగానో మారుతున్నాయి. అంటే సంపదను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేయడం ద్వారానే ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసేది వీలవుతుంది. అంటే ఇటు ప్రజల సొమ్ము కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకొని తమ అక్రమ సంపాదనకు నిల్వ చేసుకుంటుంటే, మార్కెట్ లో చలామణి లేకుండా పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? అంతే కదా. వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఏది చేస్తామని అంటే ఈ అవినీతి ఏ స్థాయిలోకి వెళ్ళింది గడిచిన 10 సంవత్సరాలుగా. ఇటు పాలిటీషియన్స్, బ్యూరోక్రసీ, ఎంప్లాయీస్ అందరూ అంటే మొత్తం అందరూ చూడండి.